అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఉదయం 11 గంటల నుండి జనసేన అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారిని ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీ జనసేన ఆఫీసుల వద్ద మంచి సందడి వాతావరణం నెలకొంది. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బాలశౌరి గారికి అడుగడుగున నీరాజనాలు ప్రజలు అందించారు. హారతులు పడుతూ స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా బాలశౌరి గారు మనకు అందుబాటులో ఉన్నారు. కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మొట్టమొదటిగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ కూటమి యొక్క అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి జనసేన తరపున నాకు అవకాశం ఇచ్చినందుకు పార్లమెంటుకి పోటీ చేయడానికి వారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను. నేను ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎవ్వరూ తీసుకురానటువంటి నిధులు ఈ మచిలీపట్నం పార్లమెంట్లో నేను తీసుకొచ్చి డెవలప్ చేశానని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మచిలీపట్నం అనేది ఒక పక్క సముద్రపు ఒడ్డు, ఫిషర్మెన్స్ ఉంటారు. అలాగే ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు పోర్ట్ వస్తూ ఉంది. సో డిఫరెంట్, ఒక పక్క విజయవాడ పక్కనే ఉంటుంది. వీటిలన్నింటినీ అభివృద్ధిని స్టడీ చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈ మచిలీపట్నం అభివృద్ధి చేయాలనేదే నా యొక్క కోరిక. సో ఉదాహరణకి గుడివాడ ఫ్లైఓవర్ చూశారు. గత 25-30 సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. గుడివాడకు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. ఆ 2 రైల్వే గేట్లు ఒక్క గేటు పడినా సరే దాదాపు 20 నిమిషాలు 25 నిమిషాలు జనాలు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా 90 నుంచి 100 సార్లు రైలు గేట్లో పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 350 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 2 కిలోమీటర్ల 2.75 కిలోమీటర్స్ పొడవున ఒకే ఫ్లైఓవర్ నిర్మించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు అలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు ఒక ఆలోచన ఉంది. తప్పకుండా ప్రజల యొక్క దీవెనలతోటి మరలా ఎంపీగా గెలుస్తా. ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తా. ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే డబ్బులతో పాటు ప్రజలకి రొయ్యల చెరువులతో ఇబ్బంది పడి మళ్ళీ తిరిగి వాటిని భూముల కింద మార్చే ప్రయత్నంలో బాలశౌరి గారు జోబులోంచి డబ్బులు తీసి చాలా కుటుంబాలకి మళ్ళీ పొలాలని చేయటం జరిగింది. అలాంటి విషయాలని ఎన్నో బాలశౌరి గారు చేయటం జరిగింది. ఇలాగే మళ్ళీ మరొకసారి తప్పకుండా నేను గెలిచి తీరుతానని చెప్పి బాలశౌరి గారు ఎంతో ఖరాఖండిగా చెప్తున్నారు. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.